నియో అందిస్తోంది MBBS plus PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఐ థింక్ 4-5 రోజుల నుంచి ఎప్పుడు వార్తల్లోనే ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే తిరుపతి టూర్ నుంచి నిన్న వచ్చిన తర్వాత చాలా మంది కార్యకర్తలు ఈరోజు అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా మంది మైనంపల్లి హనుమంతరావు ఇంటికి వెళ్లారు. ఎందుకంటే ఆయనే ఆహ్వానించాడు. 4 రోజులు ఆయన ఊర్లో లేడు కాబట్టి ఎక్కడైతే తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతిలో చేసినటువంటి కామెంట్స్ అంటే హరీష్ రావు మీద కామెంట్స్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా రాజకీయంగా ఒక దుమారం చెలరేగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్కి సంబంధించిన లిస్ట్ రిలీజ్ అయింది. దానికంటే కొన్ని గంటల ముందే మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపాయి. అందరూ అనుకున్నారు ఆ లిస్టులో డెఫినెట్లీ మైనంపల్లి హనుమంతరావు పేరు ఉండదని. కానీ అనుకోకుండా అండ్ అది కూడా ఒక షాకింగ్ అనుకోవచ్చు, మైనంపల్లి హనుమంతరావు పేరు మాత్రం లిస్టులో ఉంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అగైన్ మైనంపల్లి హనుమంతరావే కాంటెస్ట్ చేయబోతున్నారు. కానీ గత కొంతకాలంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళ కొడుకు కూడా టికెట్ కావాలని అధిష్టానానికి చెప్తూ వస్తున్నారు. సో ఆ నేపథ్యంలో మైనంపల్లి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డెఫినెట్లీ మా కొడుకు కూడా టికెట్ రాబోతోంది, ఆయన అడిగింది మెదక్కి సంబంధించిన టికెట్, సో డెఫినెట్లీ నాకు అండ్ నా కొడుక్కి టికెట్ కన్ఫామ్ అని అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఓన్లీ మైనంపల్లి హనుమంతరావుకి మాత్రమే టికెట్ వచ్చింది, వాళ్ళ కొడుక్కి మాత్రం టికెట్ రాలేదు. సో ఆ అసంతృప్తిని తిరుమల వేదికగానే ఆయన వ్యక్తం చేసిన సిచ్యువేషన్. సో అప్పుడు ఆయన ఒక షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు, నిన్నే హెచ్చరిస్తున్నా, నా ఇలాకాలో నీ పెత్తనమైంది, నువ్వు అసలు ఎట్లా ఎదిగినావో నాకు తెలియదా అంటూ ఇట్లా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొంత భాష కూడా కొంత వల్గర్గా మాట్లాడారు. సో దీనిపైన అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతోంది అంటూ గత 4 రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోలేదు. కానీ ఐదర్ పార్టీ నుంచి ఎట్లాంటి మెసేజ్ తనకి రాలేదు, ఆర్ ఆయన ఏం మాట్లాడినా కూడా నువ్వు మాట్లాడకుండా ఉండు అనేసి మెసేజ్ కూడా రాలేదు. అయితే నిన్న ఎప్పుడైతే టూర్ నుంచి వచ్చారో ఈరోజు అనుచరులతో మెదక్ అండ్ మల్కాజ్గిరికి సంబంధించి అందరూ అనుచరులు వచ్చారు, ఆయనను కలవడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మైనంపల్లి హనుమంతన్న ఏది చెప్తే అదే కరెక్ట్. అవును కరెక్టే, వాళ్ళ కొడుక్కి టికెట్ అడిగారు, ఆయన కొడుక్కి టికెట్ ఇస్తేనే వాళ్ళిద్దరిని గెలిపించుకొని తీసుకొచ్చే అంత సత్తా ఆయనకు ఉంది కాబట్టే అడిగాడు, తప్పేంటి, ఎందుకంటే ఆయన కూడా సేవ చేస్తూ ఉన్నాడు. కోవిడ్ టైంలో అయితే 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, నాకంటే ఎక్కువ నా కొడుక్కే కష్టపడుతున్నాడు, సో సేవ చేస్తున్నాం కాబట్టి టికెట్ అడగడంలో తప్పేంటి అని కూడా ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఎక్కడ ఆయన వెనక్కి తగ్గలేదు, నేను పార్టీని ఏమనలేదు, నా పైన క్రమశిక్షణ చర్యలు ఎట్లా తీసుకుంటారు అని అడగకనే అడిగారు. ఆయన ఇంకో హింట్ కూడా ఇచ్చారు, నాతో ఎవరైతే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నారో ప్లీజ్ కొంత కామ్ డౌన్గా ఉండు, ఎక్కడ కూడా మీడియాకి ఏమీ మాట్లాడకుండా ఉండు, సో నాతోని ఒట్టు పెట్టించుకున్నాడు, నువ్వేమీ మాట్లాడద్దు, మీడియా వచ్చి నిన్నేం అడిగినా కూడా మాట్లాడకుండా ఉండు అని ఒట్టు పెట్టించుకున్నాడు. కాబట్టి నేనేమీ చెప్పట్లేదు. కానీ వారం రోజులు నేను ఏవైతే నియోజకవర్గాలు కోరానో అండ్ మల్కాజ్గిరి అండ్ మెదక్కి సంబంధించిన నియోజకవర్గాల ప్రజల్ని కలవబోతున్నాను, ఆ నియోజకవర్గాల తిరగబోతున్నాను. వారం రోజులు తిరిగిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు అంతా తెలుసుకున్న తర్వాత డెఫినెట్లీ వారం తర్వాత నేనే మిమ్మల్ని పిలుస్తాను. ప్రెస్ వాళ్ళను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు, నేనే మిమ్మల్ని పిలుస్తాను, మీరెన్ని క్వశ్చన్లు అడిగితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొనైనా సరే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకటే చెప్పారు, నాకు కార్యకర్తల బలం ఉంది, నేను ఎక్కడ తప్పు చేయనప్పుడు, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు నాకెందుకు భయం. కానీ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు అని. ఇది ఎంతవరకు తెలియదు, కానీ వారం రోజులు అయితే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వారం రోజుల తర్వాత ఆయన డిసిషన్ ఏముండబోతోంది, ఎందుకంటే కేసీఆర్ చెప్పినా సరే వెనక్కి తగ్గినట్టు కనిపించట్లేదు. అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వరుస పెట్టి ఆయన గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి ఏం మాట్లాడలేదు. దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు, దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో ఇవన్నీ ఎంత మీడియా అడిగే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా కార్యకర్తలు కోరినట్టుగా నేను కరెక్ట్గా వారం రోజుల తర్వాత నియోజకవర్గాల్లో తిరిగి ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే నేను ఒక ఒపీనియన్ చెప్పబోతున్నాను అని స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. అండ్ నిన్న మనకు తెలుసు ఆయన ఒక కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో ఒకటి రిలీజ్ అయింది. అది ఎంత భయంకరంగా వైరల్ అవుతోంది అంటే
అందులో కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా కొంత వల్గర్గానే మాట్లాడారు. చాలామంది లీడర్స్ పేరుని తీశారు. అండ్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుల గురించి ఆయన ప్రస్తావిస్తూ కొంత మాట్లాడిన సిచ్యువేషన్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఎపిసోడ్ అంతా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఒకవేళ పార్టీ నిజంగానే క్రమశిక్షణ చర్య తీసుకుంటుందా? ఎందుకంటే వారం రోజులు ఈయన డెడ్ లైన్ పెట్టుకున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ వారం రోజులు వెయిట్ చేస్తుందా? ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ కేసీఆర్ గారు తీసుకుంటారు కాబట్టి మనందరికీ తెలిసిందే. సో ఆయన మూమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేయబోతున్నారు. ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయి అనేది కూడా ఆయన అబ్జర్వ్ చేయబోతున్నారు. డెఫినెట్లీ ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత నిజంగానే ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టమా, ఏం జరగవచ్చు అనేది కూడా ఆయన ఆలోచించబోతున్నారు. చూడాలి. ఒక వారం రోజులైతే డెడ్ లైన్. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ దానికంటే ముందు ఏమైనా చర్య తీసుకుంటుందా, లేకపోతే మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్పబోతున్నారా? వేచి చూడాల్సిందే.